ఒక లీటర్ పెట్రోల్ ధర పెరిగితే వార్తల్లో వచ్చేస్తుంది. కానీ ఒక రైడర్ కష్టం పెరిగితే అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. గడిచిన 6 నెలల్లో పెట్రోల్ రేటు ఎంత పెరిగింది? డీజిల్ రేట్ ఎంత పెరిగింది? సీఎన్‌జీ రేట్ ఎంత పెరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వెహికల్ మెయింటెనెన్స్‌తో పాటుగా ఇంటి ఖర్చుల వరకు అన్నీ పెరిగాయి. కానీ రైడర్‌కి ఇచ్చే రేట్ కార్డు బేస్ పే మాత్రం పెరగలేదు. ఎప్పుడో 2023, 2024లో ఉన్న రేట్ కార్డ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈ రేట్ కార్డ్‌తో ఒక డెలివరీ పార్ట్నర్ లేదా ఒక క్యాబ్ డ్రైవర్ లేదా ఒక ఆటో డ్రైవర్ సర్వైవ్ అవ్వాలంటే అది ఎలా కుదురుతుంది? రేట్లు పెరుగుతున్నప్పుడు రేట్ కార్డులు కూడా పెరగాలి కదా! ట్రాఫిక్‌లో గంటల తరబడి తిరుగుతూ, ఎండలో కాలిపోతూ, వర్షంలో తడుస్తూ ఈ బైక్ టాక్సీలో గాని, ఫుడ్ డెలివరీలో గాని వర్క్ చేస్తే వీళ్ళిచ్చే బేస్ పే రూ. 15 నుంచి రూ. 20. ఈ రూ. 20తో మనకి ఏం వర్కౌట్ అవుతుంది? ఇది ఓన్లీ ఫుడ్ డెలివరీ పార్ట్నర్ సమస్య మాత్రమే కాదు. ఎవరైతే క్యాబ్‌లో వర్క్ చేస్తున్నారో, ఎవరైతే ఆటోలో వర్క్ చేస్తున్నారో ఈ సమస్య మనందరిది. మనందరికీ రేట్ కార్డ్ కరెక్ట్‌గా రావాలి. మన వాహనాలు వేరైనా మన అందరి కష్టం మాత్రం ఒకటే. జూలై 22, 2026 ఈ రోజుని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఒక తేదీ మాత్రమే కాదు. ప్రతి రైడర్ తన హక్కు కోసం ఒక గొంతుగా నిలబడిన రోజు. హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల యూనియన్స్, ఆటో డ్రైవర్ల యూనియన్స్, అలాగే క్యాబ్ డ్రైవర్ల యూనియన్స్ అందరూ కూడా శాంతియుతంగా నిరసన చేపట్టారు. మనం అందరం కూడా కలిసికట్టుగా అడిగేది దానం కాదు, సానుభూతి కాదు. మన కష్టానికి తగిన గౌరవం, కరెక్ట్ రేట్ కార్డ్ అడుగుతున్నాం. ఒక సంవత్సరానికి 600 కోట్లు, 700 కోట్లు ప్రాఫిట్‌లో ఉన్న కంపెనీస్ డెలివరీ పార్ట్నర్స్‌కి సరైన రేట్ కార్డ్ ఎందుకని ఇవ్వట్లేదు? నాకిది మాత్రం అర్థం కావట్లేదు. బైక్ టాక్సీ యాప్స్ కూడా సంవత్సరానికి 500 కోట్ల నుంచి 1000 కోట్ల ప్రాఫిట్‌లో ఉన్నాయి. అయినా సరే బైక్ రైడర్స్‌కి, క్యాబ్‌లో వర్క్ చేసే డ్రైవర్స్‌కి, ఆటో డ్రైవర్స్‌కి కూడా కరెక్ట్ ఫేర్ అనేది ఇవ్వట్లేదు. కరెక్ట్ ఫేర్ లేకపోతే మీ ప్లాట్‌ఫార్మ్‌లో ఎందుకని మేము వర్క్ చేయాలి? ఈ మాటలు నేనంటున్నా కాదు. ఆటో డ్రైవర్ల యూనియన్స్, క్యాబ్ డ్రైవర్ల యూనియన్స్ అందరూ కూడా ప్రశ్నిస్తున్న ప్రశ్నలు. ఇంత పెద్ద ఉద్యమం ఎందుకు వచ్చింది? కారణం మాత్రం ఒకటే. ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఆదాయం మాత్రం పెరగట్లేదు. ఒక క్యాబ్ డ్రైవర్ 12 గంటల సేపు పనిచేస్తే దాదాపు 2000 నుంచి రూ. 2500 మనీ అయితే వస్తాయి. అందులో పెట్రోల్‌కి లేదా సీఎన్‌జీకి కొంత అమౌంట్ అనేది తీయాలి. వాహనం ఈఎంఐ, వెహికల్ మెయింటెనెన్స్, ఇన్స్యూరెన్స్, సర్వీసింగ్, టైర్లు, ఫుడ్డు ఇలా అన్నీ తీసేస్తే చివరికి చేతికి మిగిలేది రూ. 500 నుంచి రూ. 600 మాత్రమే. ఇంత తక్కువ మనీ మిగలడానికి కారణం ఏంటంటే రేట్ కార్డే. 10 కిలోమీటర్లు వెళ్లి కస్టమర్‌ని డ్రాప్ చేస్తే అక్కడ ఆయనకొచ్చేది 150 నుంచి 180 రూపీస్ మాత్రమే. కొన్నిసార్లు బైక్‌కి ఇచ్చే రేట్ కార్డు కార్‌కి ఇస్తూ ఉన్నారు. కిలోమీటర్‌కి రూ. 10, రూ. 12 ఇస్తున్నారు కార్‌కి. అదే విధంగా ఆటోకి కూడా రేట్ కార్డ్ చాలా వరస్ట్‌గా వస్తుంది. బైక్‌కి కూడా రేట్ కార్డ్ చాలా వరస్ట్‌గా ఇస్తున్నారు. ఇంత తక్కువ రేట్ కార్డ్ ఇవ్వడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్‌గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అత్యంత ముఖ్యమైన విషయం. చాలామంది అనుకుంటారు కంపెనీలు కావాలనే రేట్ తగ్గిస్తున్నాయి. మరికొందరు అనుకుంటారు డ్రైవర్లను కంపెనీలు దోచుకుంటున్నాయి. ఈ మాటలో కొంత నిజం ఉండొచ్చు. కమిషన్‌ల రూపంలో ఎంతో కొంత మనీ మన దగ్గర వీళ్ళు కలెక్ట్ చేస్తూనే ఉంటారు. మనకి రేట్ కార్డ్ పెంచకపోవడానికి ఒకటి కాదు, 2 కాదు చాలా కారణాలైతే ఉన్నాయి. అవన్నీ మీకైతే చెప్తాను. అవి నేను చెప్తున్న మాటలు కాదు. ఒక సర్వే చెప్తున్న నిజాలు. రేట్ కార్డ్ పెంచకపోవడానికి మొదటి కారణం ఏంటి అంటే కాంపిటీషన్. ఒక 10 సంవత్సరాల క్రితం మన కాలనీలో 3 బైకులు, 2 ఆటోలు, 1 కారు మాత్రమే ఉండేవి. కానీ ఈ రోజు పరిస్థితి అలా లేదు. ఒక కాలనీలో 20 బైక్స్ ఉంటున్నాయి. ఒక వీధిలో కనీసం 10-15 ఆటోలు ఉంటున్నాయి. ఒక వీధిలో కనీసం 5-10 కార్లు ఉంటున్నాయి. అప్పట్లో ఒక ఇంట్లో ఒక బైక్ ఉండడమే కష్టంగా ఉండేది. బట్ ఇప్పట్లో ఒక ఇంట్లో ఒక బైక్ కాదు 2 బైకులు ఉంటున్నాయి. 2021లో ఒక సర్వే జరిగింది. బైక్ టాక్సీలో ఎన్ని బైక్స్ ఉన్నాయి అని. బైక్ టాక్సీలో దాదాపు 15,000 వెహికల్స్ నుంచి 20,000 వెహికల్స్ అయితే ఉన్నాయి. అదే విధంగా ఆటోస్ 25,000 ఆటోస్ నుండి 35,000 ఆటోస్ మధ్యనైతే ఉన్నాయి. అదే విధంగా కార్లు కూడా 35,000 కార్ల నుంచి 45,000 కార్లయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన వెహికల్ సంఖ్య ఏదైతే ఉందో ర్యాపిడో, ఊబర్, ఓలాలో వర్క్ చేస్తున్న వెహికల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు 2026 ఈ రోజులు హైదరాబాద్‌లో ఉన్న బైకులు ఎన్ని అంటే 70,000 బైకుల నుంచి 80,000 బైకులైతే ఉన్నాయి. ఇక ఆటోస్ విషయానికొస్తే 50,000 నుంచి 70,000 ఆటోలైతే ఉన్నాయి. ఇక కార్ల విషయానికొస్తే 60,000 కార్ల నుంచి 1,00,000 కార్ల మధ్యలో అయితే ఉన్నాయి. ఇది యావరేజ్ సంఖ్య మాత్రమే. ఇంతకంటే ఎక్కువగానే ఉండొచ్చు 2026 నాటికి. ఇదంతా కామన్ కదా బ్రో! రోజులు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరు వెహికల్స్ కొనుక్కుంటారు కదా! వెహికల్స్ పెరుగుతాయి కదా! అని మీరు నన్నడగొచ్చు. ఇక్కడే సమస్య అనేది స్టార్ట్ అయింది.
మన దేశంలో ఉద్యోగ అవకాశాలు తగ్గాయి. నిరుద్యోగం పెరిగింది. పార్ట్ టైమ్ ఆదాయం కోసం చాలా మంది వెతకడం స్టార్ట్ చేశారు. మన పైన ఎవరు బాస్ ఉండరు. ఒక రోజుకి 1000 నుంచే 1500 సంపాదించుకోవచ్చు అని చాలా మంది బైకులు కొన్నారు, కార్లు కొన్నారు, ఆటోలు కూడా కొన్నారు. ఈ విధంగా డ్రైవర్ల సంఖ్య, వెహికల్ సంఖ్య పెరిగింది. ఇలా లెక్కలేనన్ని వెహికల్స్ ఉండడం వల్ల కంపెనీస్‌కి వెహికల్ లోటు తెలియట్లేదు. వెహికల్ లోటు తెలిస్తే కదా కరెక్ట్ రేట్ కార్డ్ ఇస్తారు. వెహికల్ లోడ్ తెలియకపోతే కరెక్ట్ రేట్ కార్డ్ ఎందుకిస్తారు? ఒక్క ఆర్డర్ కోసం 10 మంది కెప్టెన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాంటప్పుడు కంపెనీకి మన లోడ్ ఎలా తెలుస్తుంది? సింపుల్‌గా చెప్పాలి అంటే డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉంటే రేట్ కార్డ్ బాగా పెరుగుతుంది. అదే సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తక్కువగా ఉంటే రేట్ కార్డ్ తక్కువగా ఉంటుంది. ఇదే మార్కెట్ సూత్రం. ఈ కంపెనీ వాడేది ఒకటే ఫార్ములా డిమాండ్ అండ్ సప్లై. దీని గురించి చిన్న ఎగ్జాంపుల్‌తో మీకు చెప్తాను. ఒక మార్కెట్‌లో 2 కిలో టమాటా మాత్రమే ఉన్నాయి. కానీ కొనడానికి 10 మందొచ్చారు. అప్పుడేం జరుగుతుంది? టమాటా ధర పెరుగుతుంది. ఎందుకంటే వస్తువు తక్కువగా ఉంది. కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదే మార్కెట్‌లో 10 క్వింటాల టమాటాలున్నాయి. కొనడానికి ఇద్దరు మాత్రమే వచ్చారు. అప్పుడేం జరుగుతుంది? టమాటా ధర పడిపోతుంది. ఎందుకంటే వస్తువులు ఎక్కువగా ఉన్నాయి. కొనేవాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఇదే ఉదాహరణ మన డ్రైవర్ ఫీల్డ్‌కు తీసుకుందాం. ఒక కస్టమర్ యాప్ ఓపెన్ చేశాడు. ఒక రైడ్ బుక్ చేశాడు. ఆ ఒక్క రైడ్ కోసం 10 మంది కెప్టెన్స్ వెయిట్ చేస్తున్నారు. రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. కంపెనీకి ఎలాంటి టెన్షన్ లేదు. కస్టమర్‌కి కూడా ఎలాంటి వెయిటింగ్ టైం కూడా లేదు. ఇలా ఉన్నప్పుడు కంపెనీలు రేట్ కార్డ్‌లు పెంచవు కదా! కంపెనీ మేనేజ్మెంట్ దృష్టిలో ఇదంతా సక్రమంగా జరుగుతుంది. అలాంటప్పుడు మన రేట్ కార్డ్ పెరగదు. ఒకసారి ఊహించండి. ఇప్పుడు దీనికి విరుద్ధంగా ఆలోచించండి. ఒక కస్టమర్ ఒక క్యాబ్ బుక్ చేశాడు. 5 నిమిషాలు వెయిట్ చేశాడు. అయినా క్యాబ్ రాలేదు. 10 నిమిషాలు వెయిట్ చేశాడు. అయినా క్యాబ్ రాలేదు. ఎవరు ఆ రైడ్ యాక్సెప్ట్ చెయ్యట్లేదు. 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా సర్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. 10 కిలోమీటర్‌కి 200 చూపించే బిల్లు 250కి ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే కస్టమర్ వెయిట్ చేస్తున్నారు. ఆయనకి వెహికల్ దొరకట్లేదు కాబట్టి. కంపెనీస్ ఎప్పుడు కూడా ఈ ఫార్ములాని ఈ బైక్ టాక్సీ ఫీల్డ్‌లో ఉపయోగించకూడదు. ఈరోజు కాంపిటీషన్ పెరిగింది. 100 బైక్స్ 1000 బైక్స్ అయ్యాయి. 100 కార్లు 1000 కార్లు అయ్యాయి అని రేట్ కార్డులు తగ్గిస్తే ఈరోజు బైక్‌కి కిలోమీటర్‌కి రూ. 10 ఇస్తే మరో 2, 3 సంవత్సరాల తర్వాత కిలోమీటర్‌కి రూ. 5, రూ. 6 ఇస్తారా? ఈ డిమాండ్ అండ్ సప్లై ఈ రూల్‌ని తీసేసి మాకు కిలోమీటర్‌కి ఫిక్స్‌డ్‌గా ఒక అమౌంట్ అనేది ఇవ్వాలి. ఇది కేవలం బైక్ టాక్సీకి సంబంధించిన రేట్ కార్డ్ కాదు. ఈవెన్ ఆటో నడిపినా, కార్ నడిపినా, స్విగ్గీలో వర్క్ చేసినా, జొమాటోలో వర్క్ చేసినా, ఏ సర్వీస్‌లో వర్క్ చేసినా ఆ సర్వీస్‌లకు తగ్గట్టుగా మినిమమ్ పెర్ కిలోమీటర్ గ్యారంటీ అమౌంట్ అనేది ఇవ్వాలి. ఇలా పెర్ కిలోమీటర్‌కి మినిమమ్ గ్యారంటీ అమౌంట్ ఇస్తే ఫ్యూచర్‌లో కాంపిటీషన్ పెరిగినా, వెహికల్స్ పెరిగినా ఎవరి లాభం వాళ్ళకైతే ఉంటుంది. ఈ ప్రాబ్లమ్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలి. రైడర్‌లకి రేట్ కార్డ్ పెంచాలి అనే ఉద్దేశంతోనే అందరూ ధర్నా చేస్తున్నారు. ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. కొత్త డ్రైవర్లని రావద్దని, కొత్త వెహికల్స్‌ని కొనొద్దని మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంపాదించే హక్కు ఉంది మన దేశంలో. ఇప్పుడు కంపెనీల గురించి మాట్లాడుకుందాం. ఏ కంపెనీ అయినా ర్యాపిడో అయినా, ఊబర్ అయినా, ఓలా అయినా, స్విగ్గీ అయినా, జొమాటో అయినా వ్యాపారం చేస్తుంది. వ్యాపారం అంటే లాభం చూడడం సహజం. లాభం రావాలి, కంపెనీ ఎదగాలి, ఇన్వెస్టర్లు రావాలి, ఆ వచ్చిన ఇన్వెస్టర్లకి మరింత లాభం ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోనే ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం కంపెనీలు గుర్తుపెట్టుకోవాలి. కంపెనీ ముందుకు వెళ్తుందంటే యాప్ ఉండడం వల్ల కాదు. డ్రైవర్ లేదా డెలివరీ పార్ట్నర్, ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ పని చేయడం వల్లనే కంపెనీ అనేది ముందుకు వెళ్తుంది. స్విగ్గీ చేసేవాళ్ళు, జొమాటో చేసేవాళ్ళు, బ్లింకిట్ చేసేవాళ్ళు, జెప్టో చేసేవాళ్ళు ఇలా వందలాది మంది ఆన్ టైం కి సర్వీస్ చేయడం వల్లనే మీ యాప్స్ డెవలప్ అవుతున్నాయి. ఈ కంపెనీలు కూడా డ్రైవర్ల కోణంలో ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు పెట్రోల్ ధర పెరిగింది, సీఎన్జీ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, సర్వీసింగ్ కాస్ట్ పెరిగింది, టైర్ల తరుగుదల పెరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా ధరలు పెరిగాయి. ఈ లెక్కలు చూసి ప్రస్తుత రేట్ కార్డ్ డెలివరీ పార్ట్నర్స్ కి గానీ, డ్రైవర్స్ కి గానీ సరిపోతుందా లేదని కంపెనీ ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అంటే సంతోషంగా ఉన్న డ్రైవర్ మంచి సర్వీస్ ఇస్తాడు. మంచి సర్వీస్ ఇస్తే కస్టమర్ సంతోషపడతాడు. కస్టమర్ సంతోషపడితే కంపెనీ కూడా ఎదుగుతుంది. ఇవన్నీ జరగాలంటే డ్రైవర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. వాళ్ళకి మంచి రేట్ కార్డ్ అందించాలి. డ్రైవర్లు అనుకున్నంత స్థాయిలో రేట్ కార్డులు లేవనే కదా ఈ ధర్నాలు అయితే చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో ఏవైతే ఫుడ్ డెలివరీ యాప్స్ ఉన్నాయో అందులో వర్క్ చేసే డెలివరీ పార్ట్నర్స్ గురించి మాట్లాడదాం. స్విగ్గీ, జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య రెస్టారెంట్‌కి వెళ్లి గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది ఫుడ్ తీసుకోవడం కోసం. ఇది మామూలు అరాచకం కాదు. దీని గురించి ఇంకా కొంతమందికైతే తెలీదు. బట్ తెలియని వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అయితే యూజ్ అవుతాయి. స్విగ్గీలో లాగిన్ చేసిన వెంటనే ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ పడింది అనే సంతోషం పడి డైరెక్ట్‌గా రెస్టారెంట్‌కి వెళ్లి ఫుడ్ పిక్ చేసుకోవాలనుకుంటాం. ఫుడ్ రెస్టారెంట్ మేనేజర్ ఏమంటారంటే 5 నిమిషాలు వెయిట్ చేయండి ఫుడ్ రెడీ అవుతుందంటారు. మరో 5 నిమిషాల తర్వాత వెళ్లి ఫుడ్ ఇవ్వండి సార్ అంటే ఫుడ్ ఇంకా రెడీ కాలేదు. ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేయండి అంటారు. 5 నిమిషాలు అలా దాదాపు 40 నిమిషాలు అయిపోతుంది. ఒక ఫుడ్ పిక్ చేసుకోవడానికి రెస్టారెంట్ దగ్గర 40 నిమిషాలు ఎలా వెయిట్ చేయాలి? సరేలే 40 నిమిషాలు వెయిట్ చేసినందుకు మనకేమైనా వెయిటింగ్ చార్జెస్ వచ్చాయంటే
ఒక్క రూపాయి కూడా వెయిటింగ్ చార్జెస్ రావు. మరి అలాంటప్పుడు రెస్టారెంట్ దగ్గర 40 మినిట్స్ మనం ఎందుకు వెయిట్ చేయాలి? రెస్టారెంట్ దగ్గర 40 నిమిషాలు వెయిట్ చేసి, ఆ ఫుడ్ పిక్ చేసి కస్టమర్‌కి ఫుడ్ డెలివరీ చేస్తే, ఆ ఆర్డర్‌లో మనకొచ్చింది రూ. 30 నుంచి రూ. 40 మాత్రమే. ఆ రూ. 30 కోసం, రూ. 40 కోసం ఒక గంట సేపు మన టైం వేస్ట్. ఈ రెస్టారెంట్ వాళ్ళు ఆన్ టైమ్‌కి ఫుడ్ మనకిచ్చేస్తే, మనం ఒక గంటలో 2 లేదా 3 ఆర్డర్‌లు కంప్లీట్ చేసేయొచ్చు. ఈ రెస్టారెంట్ వాళ్ళు ఆన్ టైమ్‌కి డెలివరీ పార్ట్నర్‌కి ఫుడ్ ఇవ్వకపోవడానికి చాలా కారణాలే ఉండొచ్చు. ఈ రెస్టారెంట్ వాళ్ళకి మరొక ధీమా, ఆన్ టైమ్ ఫుడ్ డెలివరీ పార్ట్నర్‌కి ఇవ్వకపోతే మమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారు? మమ్మల్ని అడిగే వాళ్ళే లేరు అని వీళ్ళ ఇష్టారాజ్యంతో 20 నిమిషాలు, 30 నిమిషాలు డిలేగా ఫుడ్ అయితే ఇస్తున్నారు. ఈ రెస్టారెంట్ వాళ్ళు డెలివరీ పార్ట్నర్స్‌తో పాటుగా కస్టమర్స్‌ని కూడా ఎదవలు చేస్తూ ఉంటారు. ఎలా అంటారా? వీళ్ళ దగ్గర ఫుడ్ అనేది రెడీగా ఉండదు. ఫుడ్ ప్రిపేర్ అవుతూ ఉండగానే ఫుడ్ రెడీ అని చెప్పి వాళ్ళ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. ఆ ఫుడ్ ఆర్డర్ పెట్టిన కస్టమర్ ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఫుడ్ పిక్ చేసుకోవడానికి వెళ్ళిన డెలివరీ పార్ట్నర్ ఆ ఫుడ్ అనేది పిక్ చేసుకోడు. 10, 20, 30 నిమిషాలు వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఒక్కో డెలివరీ పార్ట్నర్ వెయిట్ చేసి చిరాకొచ్చి ఆ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేయాలనుకుంటే, ఒకవేళ ఆ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేస్తే వాళ్ళకొచ్చే ఇన్సెంటివ్స్ అనేవి ఆ డెలివరీ పార్ట్నర్స్‌కి ఇవ్వము అనే ఒక రూల్ ఉంటుంది. ఇలాంటి చెత్త రూల్స్ అన్నీ పెట్టడం వల్ల ఆ ఇన్సెంటివ్ మనీ రావడం చాలా కష్టమవుతూ ఉంది. నా సూచన ఏంటి అంటే, రెస్టారెంట్‌కి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ వాళ్ళు డెలివరీ పార్ట్నర్‌కి ఆన్ టైమ్‌కి ఫుడ్ ఇవ్వలేకపోతే, ఎన్ని నిమిషాలు వెయిట్ చేపిస్తే అంత వెయిటింగ్ చార్జ్ అయితే ఇవ్వాలి. దాంతో పాటుగా డెలివరీ పార్ట్నర్‌కి ఆన్ టైమ్ ఫుడ్ ఇవ్వలేని రెస్టారెంట్‌లకి పెనాల్టీ కూడా వెయ్యాలి. పెనాల్టీ వేస్తే ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉంటారు వాళ్ళు. ఫైనల్‌గా నేనేం చెప్పాలి అనుకున్నానంటే, ఒక ఆటో డ్రైవర్ ఉదయం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు తన పిల్లల కోసం వర్క్ చేస్తాడు. క్యాబ్ డ్రైవర్ తన ఈఎంఐ కోసం వర్క్ చేస్తాడు. బైక్ రైడర్ తన కుటుంబ సంతోషం కోసం బయలుదేరతాడు. ఇక్కడ మారేది వాహనం, యూనిఫామ్, యాప్ మాత్రమే. కానీ చెమట మాత్రం ఒకటే, కష్టం మాత్రం ఒకటే. మనందరికీ సరైన రేట్ కార్డ్ రావాలని కోరుకుందాం.